ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను. బాధ ఆవేదన కలుగుతుంది. అధికారం లేకపోయినా పర్వాలేదు, గౌరవం ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నానికి కింద కూర్చొని పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంట గలిపేవే. ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. పేరుకి 10 మంది బీసీ మంత్రులు. మా ఉత్తరాంధ్రలో యామహామీలు ఉన్నారు. ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ, నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే, ఆయన పేరు కోడిగుడ్డు అమర్నాథ్, టిక్కెట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళంతమంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన చేత కానట్టుగా, వీళ్ళకి అక్షరాలు లాన్నట్టుగా ఉత్తరాంధ్రని వారి చిన్నాన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేశాడు. ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర, పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి, నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి, మిగిలినటువంటి జిల్లాలు సకల జనుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను 10 మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. నేను మాట్లాడింది ఒక్కటి అసత్యం ఉంటే, ఒక్కటి అబద్ధమైతే దేనికైనా సరే నేను సిద్ధపడతాను. ఈరోజు మనందరం ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా, అటువంటి డ్రామా ఇస్తూ ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలని. ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం. ఎవరికి? ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, కలెక్టర్లకి, ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూసాం. ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా ఉందా? ప్రజలంటే అంత పనికిమాలిన వాళ్ళ కనిపిస్తున్నారా? నువ్వు ఏది గీస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా? నీ మతం ఏంటి? నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటున్నావు. 37 మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు. 37 మందికి, అందులో 25 మంది మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వాళ్ళే అమాయకులా? ఇప్పుడే పోతలపట్టు ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు. పోతలపట్టు ఎమ్మెల్యే